ఒక్కసారిగా తుపాకులను పైలను పక్కన పెట్టి తట్టాపార చేతులు పెట్టి స్వచ్ఛందంలో పాల్గొన్నారు. ఎట్లా చేయబోతున్నారు స్వచ్ఛ తెలంగాణలో, స్వచ్ఛ హైదరాబాద్లో మీరు ఎట్లా పాల్పంచుకోబోతున్నారు? ఇది మన తెలంగాణ, మన హైదరాబాద్. సో హైదరాబాద్ శుభ్రంగా ఉంటే మనం అందరం బాగుపడతాము. బస్తీ వాళ్ళు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి చెప్పిన పథకం ప్రకారం అందరూ మేము వెళ్ళి ఇది వాళ్ళకి చూపిస్తున్నాము. వాళ్ళ ఏరియాని ఎట్లా క్లీన్గా పెట్టాలి, ఒకసారి క్లీన్ అయిన తర్వాత దీన్ని క్లీన్గా ఎట్లా మెయింటైన్ చేయాలి, అది ఇప్పుడు ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వేరే డిపార్ట్మెంట్ కాదు. మనం హైదరాబాద్లో నగర వాసిగాని పని చేస్తున్నాము, పోలీస్ వాళ్ళలాగా పనిచేస్తుంది. మొత్తం నగరవాసుల్లాగా మన బాధ్యత ఏముంది, అది మన బాధ్యత నిర్వహిస్తున్నాం. పేరుకున్న మురికి పారదోలగా మన ఊరుకున్న పేరును నిలబెట్టరా, ఇంటి చెత్త వీధిలో వెయ్యొద్దురా, అరే చెత్త బుట్ట తప్పకుండా వాడరా, మూసీ నది అందాలు మునుపటోల మెరవాలే. ఇప్పుడు మీరు చూస్తున్నారు పిల్లల సహకారం, తర్వాత రెస్పాన్స్ కూడా చాలా బాగున్నది. వాళ్ళు అందరూ ఇదే కృషితోని ఇదే ఉత్సాహంతో పనిచేస్తారని మేము భావిస్తున్నాము. సో అది ఇప్పుడు హైదరాబాద్ పాత బస్తీ ఉందా, కొత్త బస్తీ ఉందా, జుబ్లీహిల్స్ ఉందా, హుమాయూన్ నగర్ ఉందా, అది పురాణాపులు ఉందా, అవి అన్నీ ఒకటే. మన హైదరాబాద్ మన బస్తీ.